హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో పునుగులైతే చేసేస్తున్నా అండి. దానికోసం ఉల్లిపాయ చట్నీ చేస్తున్నాను ఇక్కడ. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని, ఒక 2 ఉల్లిపాయలైతే కట్ చేసుకొని ఇలా వేయించుకున్నాను. దానిలో ఒక టమాటో, కొంచెం జీలకర్ర అయితే వేసేసుకొని వేయించుకున్నాను. మెంతులు కూడా వేశానండి. ఇలా అన్నీ వేగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని దానిలో అయితే వేసేసుకున్నాను. దాంట్లో కొంచెం చింతపండు, ఉప్పు, కారము వేసేసుకొని దీన్నైతే మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చేసాను. దీన్నైతే పోపు వేసేస్తున్నాను. పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాను. పోపు దినుసులన్నీ వేసేసుకున్న తర్వాత క్రష్ చేసిన వెల్లిపాయలు వేసేసుకున్నాను. వెల్లుల్లిపాయలు వేసేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసాను. ఇలా ఈ చట్నీనైతే దీనిలో వేసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడ పునుగుల కోసం అయితే పునుగుల ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. నాన్ స్టిక్ ప్యాను. దీనిలో ఆయిల్ రాసేసిన తర్వాత ఈ దోస పిండిలోనే ఉల్లిగడ్డలు, కరివేపాకు అన్నీ వేసేసుకున్నానండి. ఇవి అన్నీ దీనిలో అయితే ఈ పునుగుల ఉంటల్లో అయితే వేసేసుకున్నాను పిండిని. తర్వాత ఒక 2 నిమిషాలు కాలిన తర్వాత ఇలా తిరగేసుకున్నాను. చూసారా ఎంత బాగొచ్చాయో. చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.